జానవి జానవి జ్యోతిష్యం చెప్పిద్దాం జానవికి నీ పేరు మీద ఏమొస్తుంది దా ఏం వస్తుంది చూద్దాం దా అది కాదు చెప్తాను నువ్వు ఎంత ఎట్లా చదువుకుంటావు ఏందని ఇట్లా ఇవేం పేరు మీద తీయండి కూర్చో మంచిగా కూర్చో కూర్చో పేరు జాను జానవి జానవి మంచి పేరు తీయాలి జానవి మంచిగా ఫ్యూచర్లో పైకి రావాలి నువ్వు పైకి వస్తావా వస్తావా అయ్యో ఏం పుడతలే తీసిందా ముక్కు మీద కోపం ఉంది అమ్మకు ఎవరి మీద ముక్కు మీద కోపం ఉందా అని ఈమెకు అబ్బాయి లేక పెంచారు అమ్మాయి లేక పెంచలేదు అయ్యో ఒక్క నిమిషం అబ్బాయి లేక పెంచారు అమ్మాయి లేక పెంచారు అబ్బాయి పుడుతుంటే 10 ఊర్లే తగలబెట్టేది ఎవరు ఈమెనా ఈమె ఇప్పటికే తగలబెడుతుంది అబ్బాయి లెక్క పుడితే 10 ఊర్లు తగలబెట్టేదంట మరి జాతకంలో చదువులో డిగ్రీ అన్న పీజీ చేస్తుంది పీజీ ఓ జాను డిగ్రీ పీజీ ఏ లైఫ్ ఇక్కడ కాదు బయట సెటిల్ అవుతుంది బయట సెటిల్ అవుతావు జాను ఏం పోతావు 7 సముద్రాలు దాడుతుంది 7 సంవత్సరాలు దాడతావు జాను అత్తమ్మ అనేది ఉల్లిగడ్డ కడుతుంది వాళ్ళకన్నా మించి ఉంటుంది ఏం కడుతుంది అత్తమ్మ అనేది ఉల్లిగడ్డ కడుతుంది అత్తమ్మ ఉల్లిగడ్డ కడుతుందా అయ్యో జాను ఎట్లా మళ్ళా ఫ్రెండ్షిప్ మాత్రం హెల్ప్ అవుతారు ఫ్రెండ్షిప్కి హెల్ప్ చేస్తుంది ఇక మీరు అంతా ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తుందా అది వాళ్ళకి హెల్ప్ చేస్తా అంట మంచిగా హెల్ప్ చేస్తుంది పని మాత్రం మంచిగానే చేస్తే తిట్లు వస్తాయి పని మంచిగా చేస్తుంది వాళ్ళ మమ్మీతో తిట్టి తింటేనే ఉంటుంది పాపం మస్తు పని చేస్తుంది కానీ వాళ్ళ మమ్మీతో తిట్టి తింటేనే ఉంటుంది జాబ్ చేస్తుంది ఏమో కాలం నిలబడుతుంది ఆమె కాలం మీద నిలబడుతుంది ఆమె ఇప్పటి నుంచి నిలబడుతుంది ఆమె కాలం మీద చిన్నప్పుడు నిలబడుతుంది ఆమె జాబ్ కూడా చేస్తుంది కళ లక్ష్మి ఉంది పుట్టింటి లక్ష్మి మెట్టింటి లక్ష్మి ఇదైతే నిజమే లక్ష్మి పుట్టింది లక్ష్మి మెట్టింటి లక్ష్మి అదృష్టరేఖ బాగుంది పెద్దల మాట వినాలి ఫస్ట్ నా మాట వినాలి ఏమంటాము ఫస్ట్ నా మాట వినాలి పెద్దల మాట వినాలి అదృష్టరేఖ బాగుంది అనుకుంది సాధిస్తుంది వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు ఎంత 50 తీసుకోండి ఇక అందరిది చెప్పించుకుంటాం సరే నెక్స్ట్ గాయత్రి దా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మా గాయత్రి జాతకాన్ని చూపించుకుంటున్నాం గాయత్రి పేరు రావమ్మ గాయత్రి పేరు మంచిది తీయాలి గాయత్రి మళ్ళీ అదేనా గాయత్రి గణపతి బప్ప మోరియా జై గాయత్రి జాతకంలో లొల్లి ఎక్కువ పని తక్కువ ఇది మాత్రం కరెక్ట్ పని తక్కువ లొల్లి ఎక్కువ ఇంత పని చేయమంటే లొల్లి చేసేది పని తీయదు కానీ పని చేస్తుంది కానీ మాట ఎవరు తినదు మాట అప్పుడప్పుడు మనసు వస్తే 10 మంది పని ఒక్క ఆమె వేస్తే లేదంటే ఏది చేయదు వాస్తవం మంచి మనసు ఉంటే మస్తు పని చేస్తే లేకపోతే ఒక్క మాట వినదు చదువులో మంచి పేరు సంపాదించుకుంటాం జాను కమాన్ గాయత్రి కమాన్ చదువులో పాస్ అవుతుంది చదువులో పాస్ అవుతుంది పాస్ అయింది జాతకలో మాత్రం కాలు ఒక దగ్గర ఆగది కాళ్ళ కింద చక్రాలేమో నైట్లో ఇది చేస్తా అది చేస్తా అంటే తెల్లాడితే ఏది కాదు ఇది మాత్రమే కరెక్ట్ నైట్ అంట నేను పొద్దున్నే అది చేస్తా ఇది చేస్తా అంటే నైట్ పొద్దున్న లేవాలండి తొక్కలేదు ఇక కానీ ఇంటి పనికి ఉరుకులాడదు బయట పని చాలా ఉరుకులాడుతుంది బయట పని బాగా ఉరుకులాడుతుంది కానీ నలుగురికి బుద్ధి జ్ఞానం దారి చూపిస్తుంది వెరీ గుడ్ కమాన్ వెరీ గుడ్ నలుగురికి మంచి చెప్తుంది కానీ చదువు బాగుంది కలెక్టర్ అన్న పోలీస్ అన్న అవుతుంది పోలీస్ అనుకుంటాం ఎందుకంటే మంచిగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ పక్కా గాయత్రి కమాన్ గవర్నమెంట్ జాబ్ కానీ ఈమా కాలం నిలబడుతుంది ధైర్యం పట్టుదల బాగుంది కానీ నలుగురిలో మంచి పేరుంది అనుకున్నది సాధిస్తుంది కమాన్ మమ్మీ అనుకునేది సాధించాలి ఓకేనా కమాన్ నెక్స్ట్ అమ్ములు లాస్ట్ అమ్ముల కొద్ది అశ్విత రావమ్మ అశ్విత పేరు మీద తీసిందా
అయ్యో అశ్వితకి ఏమొచ్చింది? అశ్విత తెలివి ఎక్కువ ఉంది కానీ బుర్ర పని చేయదు. అదే తెలివి అయితే ఎక్కువనే. మీ మమ్మీకి చెప్తా నాకు. తెలివి బాగుంది కానీ బుర్ర పని చేయదు. బుర్ర పని చేస్తుంది మా దగ్గర మంచినే. అని టోపీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఏమైనా తోపడతాడు. కానీ అదృష్టరేఖ బాగుంది. లైఫ్ పార్ట్నర్ రాముడు అనుకుంటే కృష్ణుడే దొరుకుతాడు. కానీ దయ్యం భూతం దగ్గరికి రాదు. ఏమైనా దయ్యం ఏమైనా భూతం. ఇది మాత్రం కరెక్ట్. ఇందాక వచ్చేటప్పుడు దయ్యం వీడియో తీసినాం, అందులో ఈమెనే దయ్యం. దయ్యం భూతం రాదు దగ్గరికి. ఏమైనా దయ్యం 3 మాట్లాడుతుంది. పిల్లల దగ్గర కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసల కూర్చుంటే నిజంగా వీళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడితే వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడతావు. మా దగ్గర ఒక మాట మాట్లాడితే మీ మమ్మీ దగ్గర ఒక మాట మాట్లాడతావు. ఏడ కూర్చుంటే ఆడ మాట్లాడుతుంది. భర్తకైతే జుట్టు పట్టి బుద్ధి నేర్పిస్తుంది. మంచి పని, అట్నే ఉండాలి. కానీ అదృష్ట లేఖలో డబ్బులు బాగానే దాచిపెడతా కానీ ఖర్చు అయిపోతాయి. మంచి దాచిపెడుతుంది, పైసలు దాచిపెడతా కానీ ఖర్చు అయిపోతుంది. ఈమె చెల్లి ఈమె ఎత్తుకుపోతుంది తర్వాత. కానీ మంది పనికి చాలా ఉరుకులాడుతుంది. ఇది మంచి వాస్తవమే. కానీ ఈమె తిని ఈమెకే సున్నం పెడతారు. ఈమెనే సున్నం పెట్టారు. సున్నం పెడతారు. దోస్తానం ఎక్కువ చేయొద్దు. వీరే దోస్తులు మన ఇప్పుడు వీళ్ళతో తిరగొద్దు అంటారు. వీరే దోస్తులు ఇప్పుడు చేయొచ్చు, ఎక్కువ చేయొద్దు. తక్కువ అండి వాళ్ళతో. చదువులో జాబ్ గురించి ఆలోచిస్తుంది, సాధిస్తుంది. ఓకే కమ్మా అమ్ములు జాబ్ సాధిస్తుంది. పెద్దల మాట వింటది కానీ జాతకంలో మాత్రం ఏది ఉన్నా నిదానం చేస్తుంది. నిదానమే. ఓకే సరే మమ్మీగా. సో ఫ్రెండ్స్ ఇక మా హనీ గిట్ట జాతకం చెప్పించుకుంటుందంట. ఇక ఫైనల్గా ఇంటికి పోతున్నాము, కూర్చున్నాం జాతకం చెప్పించుకోనికి. పేరు పేరు వర్షిత. చిలకమ్మ వర్షిత పేరు తీయమ్మ. వర్షిత వర్షిత ఏమొచ్చింది? ఎల్లమ్మ తల్లి. ఓ ఎల్లమ్మ తల్లి జిందాబాద్. ఎల్లమ్మ తల్లికి జిందాబాద్. దయ్యం భూతం దగ్గరికి రాదు మాకు. ఈమెనే దయ్యం భూతం. కానీ మాటలతోనే కోట్లు కట్టేస్తుంది. ఇదైతే వాస్తే. కోట్లు కాదు 10 కోట్లు కడుతుంది. మాటలతోనే కోట్లు కడుతుంది. డబ్బు ఉంటే ఢిల్లీ, బొంబాయి అన్ని తిరిగి వస్తాం. కరెక్టే. కానీ డబ్బు లేకపోతే ఢిల్లీ ఇదే, బొంబాయి ఇదే. బొంబాయి ఇదే, ఢిల్లీ ఇదే, ఇదే అన్ని. కానీ జాతకంలో చెరువులో దూకుతా, బయట దూకుతా అంటే పక్కన తోసేస్తుంది. నువ్వు పోయి గడ మీద కూర్చుంటావు. ఇది కరెక్టే. నలుగురికి మంచి చెప్తే నలుగురికి దారి చూపిస్తారు. నలుగురు కమాన్ కమాన్ అనే నలుగురికి దారి చూపించారా మనం ఎప్పుడైనా సరే. కానీ అమ్మకి అన్నం పెడితే నాన్న కట్టే చూపిస్తుంది. నాన్నకు పెట్టవా? ఇవ నాన్న కూతురు. ఈయనకు ఈమెకు వాళ్ళ అమ్మ అంటే ఫుల్ ఇష్టం, మస్తు ఇష్టపడుతున్నారు అమ్మ మీద ప్రేమ ఎక్కువ. కానీ అదృష్ట రేఖ బాగుంది. అమాస పుణ్యం మధ్యన పుట్టింది. లక్ష్మీదేవత. లక్ష్మి బాగుంది. కానీ దళింద్రం అని తిట్టవద్దు, ఎంగిల్ చేతో కొట్టవద్దు. అమ్మకి చెప్పు, నేను ఎంగిల్ చేతిని కొట్టొద్దంట, నువ్వు దరిద్రమని తిట్టొద్దంట. ఈమె పుట్టిన కాడ నుంచి లక్ష్మి బాగా వస్తుంది. ఈమెకా కరెక్టే. చదువు గురించి ఆలోచిస్తుంది, సాధిస్తుంది. చదువు మంచిగా మొన్న 85 ఎంత 90% వచ్చింది. చదువులో పాస్ అవుతుంది. నెంబర్ 1 పొజిషన్ లో పోతుంది. వెరీ గుడ్ అమ్మా అని కమాన్. కానీ పెద్దల మాట వింటది. వింటది. నేను చెప్పిన గిట్ట మంచిగా వింటది. వెరీ గుడ్ మాట వింటది. అనీస్ వెరీ గుడ్. చదువు సైన్స్ బాగుంది, మంచిగా ఉంది. కానీ ఫ్రెండ్షిప్ వల్ల మాత్రం హెల్ప్ చేస్తుంది. వీరంతా ఫ్రెండ్స్, దోస్తులు. వీరేనా దోస్తులు ఇంకెవరైనా ఉన్నారా? స్కూల్లో ఇటు ఉన్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. చలో అని ఏం చెప్పాను? ఎవరు? నాకు వద్దు మమ్మీ, నాకు వద్దా వద్దు. నేను చూసిరా మేము పైన మేము ఒకటే అనుకుంటే ఇక్కడికి వచ్చినాక ఒకటైంది. ఎవరెవరికి ఏం లేదు. పట్టుకో అమ్ముడు, నీకేం లేదు. అమ్ముడికి ఏమేం చెప్పినా మాకైతే గుర్తులేదు. మీరు అందరు కామెంట్ చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో బాగుంది కదా. గాయత్రి నిజంగా పోలీస్ అంటే ఆమెకు పోలీస్ డ్రీమ్ ఆమెది. పోలీస్ కావాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇక చూద్దాం. మా జానకి ఏం చెప్పారు ఫ్రెండ్స్ అంటే 10 మొగోడైతే అందరిని నిప్పు పెట్టేస్తా అంట. నిజంగా నిప్పు పెట్టేస్తుంది. 10 ఊర్లు తరగబెట్టేస్తుంది అంట. నిజంగా మాకు మంచి ఎంటర్టైన్మెంట్ అయింది. మేము ఒకటి అనుకున్నా, అది క్యాన్సర్ అయిపోయింది. కానీ సో మాకైతే మంచి ఎంటర్టైన్మెంట్ అయింది. మా జానవి జాతకం ముందే మాకు గడిచిపోయింది. ఇప్పుడు
నాకు అమ్ములే నవ్వచ్చు. డాడీ నేను కలెక్టర్ అయితే నాకు ఏమో స్వర్గ ప్యాలెస్ ఇస్తారు. జాబ్ గురించి ఆలోచిస్తారు. నువ్వా అమ్మా ఇప్పుడు చెప్తుంది చూసి రివ్యూ చేస్తుంది ఇప్పుడు మెల్లగా. ఏ జాబ్ గురించి ఆలోచిస్తున్నా? గవర్నమెంట్ జాబ్ కూడా కలెక్టర్ పోలీస్ గవర్నమెంట్ జాబ్. అమ్ములు చూసిరా ఫ్రెండ్స్, చిలుక జ్యోతిష్యం నిజమైంది. ఆమె పైలట్. అబ్బా పైలట్ ఫైనల్ గా జాబ్ సాధిస్తున్నట్ట మా అమ్ములు. చూద్దాం చిలుక జ్యోతిష్యం ఫలిస్తుందా ఫలించదా? ఈ వీడియో అయితే అప్పటిదాకా ఉంటుందా మీకు పెద్ద మా జానకి లేదు. ఏమొస్తా నువ్వు 10 తగల పెడతావు అన్నారు. చదువుతావి. ఓకే ఫ్రెండ్స్, ఇక మేము ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి వచ్చినాం. సో పిల్లల్ని అట్లా లోపల తీసుకుపోయి అట్లా తిరిగేసి వస్తాం. ఓకేనా?